జలము నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవజలము నిత్యమైన తృప్తినిచ్చును. నీవు జలము త్రాగినా ఇంకెన్నడు దప్పిగొనవు. యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రీడ, యేసు చెంతకు రమ్ము ప్రీడ. జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్, నీ దాహము తీర్చుకొనన్. క్రీస్తు చెంతకు రమ్ము ప్రీడ, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షించు. ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప. ఆయనను స్వీకరించినా నిత్య శిక్ష నుండి తప్పించు. సదా ఆయన ప్రైజ్ లార్డ్ అండి. చేరొచ్చిన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికి ప్రైజ్ లార్డ్. మనము ఈ యొక్క కూడికను ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి దేవుని యొక్క సన్నిధానంలో భయభక్తులు గలవరమై తలలు వంచి ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రియమైన తండ్రి, మీ పాదం పొందిన ప్రభా, ఎంతైనా నమ్మదక్ష దేవుడవు, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభా నేను పూజిస్తూ మీరు కనపరుస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదక్ష దేవుడవు, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మరొకసారి హృదయపూర్వకమైన స్త్రీ ఆదరణతో గత వారం అంతా ప్రభా మీరు కాచి కాపాడి తిరిగి ప్రభా భద్రపరిచి మీ సన్నిధానంలో మీరు జ్ఞాపకం చేసుకునే విధానం పొందడంలో ప్రభా మరి నేటి దినాన నీకు బల చుట్టూ చేరావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించుకుంటే మరొక ప్రభు దినాన్ని బట్టి మీకు స్తోత్రం. చేరి వచ్చిన వారందరికీ స్తోత్రాలు. ఇంక నువ్వు రాడిన వారు ప్రభా సకాలమైన సమయంలో రావడానికి కొరకై మీరే సహాయం చేసి మీరు నడిపించాల్సి వచ్చున్నాం ప్రభా. సహోదరుడు తండ్రి మరి నాయన ఐజాక్ న్యూటన్ గారిని కూడా తండ్రి మీరు అభిషేకించండి, సులువు చాటును మరుగుపరచండి ప్రభా. అదే రీతి ప్రభా నిలబడే దాసుని కూడా ప్రభా మీరే సాయం చేయండి. నిశ్చితమైతే రెండవ వర్తమానం ప్రభా మరి దాసుడు తండ్రి దేవప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు సిద్ధపరచండి. నిశ్చితమైతే మరి ట్రాన్స్లేషన్ లో కూడా ప్రభా మీరే సాయం చేసి నడిపించమని పాడే పాటలను ధ్యానించే వాక్యంలోను ప్రభా నీకు కృపను నీకు సాయం కోరుకుంటూ యేసు నామములోనే అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఓకే, దయచేసి బ్రదర్ మీ మైక్స్ ని మ్యూట్ చేసుకోండి. దయచేసి ఐ రిక్వెస్టెడ్ ద హోస్ట్ కైండ్లీ ప్లీజ్ స్విచ్ ఆఫ్ మైక్స్ టు ఎవ్రీవన్ బికాస్ ద రీసౌండ్ ఇస్ కమింగ్. ద పాట సంఖ్య 215 పాడుకుందాం. భక్తులారా స్మరించదము, భక్తులారా స్మరించదము. పాట సంఖ్య 215. పాత పుస్తకంలో 186. భక్తులారా స్మరించదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా సర్వము చక్కగా భక్తులారా స్మరించే
స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ శ్రీయేసే మన శిరస్సైయుండి మహాబలశూరుండు శ్రీయేసే మన శిరస్సైయుండి మహాబలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే గాలి తుఫానులను బాధలను తొలగించే మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచేతన జయము శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసి సకల తలంపులయందు జీవనదిని ప్రవహింపజేసి సకల తలంపులయందు లెక్కకు మించిన ఆత్మల పేర్చి లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలు లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలు భక్తులారా స్మరించెదము చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ చివరి కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కనుక మనము నడచుకొనిదము కనుక మనము నడచుకొనిదము ప్రభు మార్గముల కనుక మనము నడచుకొనిదము ప్రభు మార్గముల భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా మార్గము చక్కగా చేసి సర్వము చక్కగా చేసి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా
ఆరాధించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. The second song will sing English song. తర్వాత మళ్ళీ ఒకసారి తెలుగు పాట పాడుకుందామండి. Now I am hand over into brother Isaac garu. He will sing the song from Australia, Melbourne. Can you see the screen? Yes, brother. Yes, yes. Okay. Yes, you can. Brother Isaac garu, another one chorus. One more chorus. Yeah, please. Brother, I'll sing He is Lord, He is Lord, He is risen from the dead, and He is Lord. I'm sure you all know that chorus. Right. Thank you, brother. చివరిగా యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమ గల నీ నామము గొప్పది ఎంతో. అది పల్లవి చివరి వచనమే వాడుకుందామండి సమయం లేని కారణాన్ని బట్టి. సాంగ్ నంబర్ 3. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామములో మహిమగల
చేతి పని అయిన ఆకాశమును నక్షత్రములని చూడగా చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములని చూడగా వాణిని సింహాయ చేయా మానవుండు వాడు వాణి దర్శింపను చేయా మానవుండు వాడు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశము యెహోవా మా ప్రభువా ఆకాశములో మహిమగలని నామ మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది చిరస్తం నీ నామము మా ప్రభువా యెహోవా గణత ప్రభావము గలది నామము మా ప్రభువా యెహోవా గణత ప్రభావము గలది నామము నామము నాకు హల్లెలూయా ఆ నామమును బట్టి Thank the Lord for once again is given the great privilege to come His presence. మరొకసారి దేవుడు తన సన్నిధానంలోనికి రావడానికి కొరకాయి దేవుడి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనుకునే రీతిగా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క సంకల్పము తాను మన ఎడల మనకు చూపిస్తున్నాడు. మరి ఈ రోజు అనుకున్న రీతిగా మరి దైవప్రసాద్ గారు నిలవాల్సింది తను ఇంకో మీటింగ్ ఉండే కారణం బట్టి నేను సెకండ్ మెసేజ్ కి జాయినింగ్ అవుతున్నాడు. సో కాబట్టి ఫస్ట్ మెసేజ్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఉదయం 5 గంటలకి ఆస్ట్రేలియా నుంచి 5 కాల్స్ వచ్చినాయి. I slept around 2 o'clock night after our prayer meeting. సో మార్నింగ్ కాల్స్ వచ్చినాయి. సో కాబట్టి బ్రదర్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. సో బ్రదర్ తో మాట్లాడినప్పుడు బ్రదర్ మరి మీరు వర్తమానం తీసుకుంటారా బ్రదర్ అన్నప్పుడు బ్రదర్ తప్పకుండా బ్రదర్ అని చెప్పేసి వారు మరి దేవుడే మరి బ్రదర్ ఐజక్ గారిని మన మధ్యలోకి నడిపించారు. ఎవరు నిలబడాలి ఏం మాట్లాడాలి అన్న అది దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి పిల్లలు. మరి స్పెషల్ గెస్ట్ గా మన మధ్యలోనికి వచ్చినటువంటి సోదరుడు ఐజక్ న్యూటన్ గారు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో తను బెంగళూరు పట్టణానికి చెందినవాడు అయినప్పటికీ దేవుడు ఆస్ట్రేలియాలో తను స్థిరపరుచుతున్నాడు. తను బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్ తయారయ్యేటువంటి ఆ కంపెనీలో తాను టెక్నికల్ ఇంజనీర్ గా తను డిపార్ట్మెంట్ లో తను పనిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ రోజు మరి మా మధ్యలో ఉండడము మరి చాలా సంతోషం. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ టు దిస్ టైమ్ టు బ్రదర్ ఐజక్ న్యూటన్ and I'm requested for the brother Sunny from Kuwait for the translation. Before going to the word, we'll sing the Bible chorus, then we'll go for what? Patimpa Shrestha Grandamu Bible, Patimpa Shrestha Grandamu Bible, Anudinam Patimchina Prema Thulam Manubolu, Upati
If you need to help, all the दुनिया में सबसे प्यारे दुनिया में सबसे प्यारे बड़े जोश करो सामने दुनिया में सबसे प्यारे ओके ब्रदर Brother Sunny and Brother Isaac, over to. Do you hear me? Yes, yes, brother. Yes. All right. Thank you. Brother Isaac, your mic is mute, please. Yes. Okay, brother. I just want to take this privilege to thank God for the opportunity He has given me to see you all and to share a few thoughts as we gather for worship. ప్రియమైన సోదర సోదరులారా మరి ఉదయ కాలమందు ఆరాధన కొరకై కొన్ని లేఖన భాగాల్ని మరి పంచుకోవడానికి తలంపులు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప శ్లాఘ్యతను బట్టి మీ అందరి ముందర నిలబడి మీ దేవుని వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. I want to thank Brother Philemon and Brother Titus over here for their interaction and through their contact that I'm new to you all, but through their contact, God has given me this opportunity to మరి share. ప్రభు సోదరు ఫిలమన్ ద్వారా సోదరు టైటస్ ద్వారా మరి నాకు మీ అందరితో కలిసి పరిచర్య చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి కూడా ప్రభుకు వందనం చెల్లిస్తున్నాను. And I want to encourage you as families living in Sharjah through the word of God at times of isolation like this, that I want to encourage you that God has not forgotten you. మరి షార్జాలో నుండి దేవుని విశ్వాసులు సంఘస్థులు మరి ప్రజలు ఈ యొక్క ప్రత్యేకమైన దినములలో మరి మన ఎడబాటు కలిగిన వారమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని మర్చిపోలేదు అనే ఒక తలంపును మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. As Noah was in the ark, in Genesis chapter 8 verse 1 it says, God remembered Noah. మరి ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనములో మరి దేవుడైన యెహోవా నోవాహును జ్ఞాపకము చేసుకొనెను అని వ్రాయబడి ఉంటుంది. Even as Noah was isolated from the world, he was in a ark and no contact with the outside world, yet God remembered him. Even so, God remembers each one of you and you are precious to the Lord. మరి నోవాహు ఈ భూమిపై నుండి వేరు చేయబడి మరి లోకం నుండి వేరు చేయబడి ప్రత్యేకమైన జీవితంలో ఓడలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నోవాను జ్ఞాపకం చేసుకొనెను. అలాగే మనందరినీ కూడా ప్రభు ఈ దినములలో జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. But what was Noah doing in the ark? Was he silent? Was he quiet? And what was he doing in the ark? మరి నోవాహు ఓడలో ఏం చేస్తున్నాడు? మౌనం ఉంటున్నాడా లేదంటే మరి ఆయన ఏ పని చేస్తుంటున్నాడు అక్కడ? Noah had taken the great responsibility of feeding not only his family members but also the animals and the birds that came to the ark. మరి నోవాహు మరి తన సొంత కుటుంబ సభ్యులను పోషించడం మాత్రమే కాదు గాని అతనితో కూడా ఓడలో ప్రవేశించిన మృగములకును పక్షులకును ప్రతి ప్రాకు జీవులకును ఆహారమును ఇచ్చి పోషిస్తున్నాడు. So he was responsible even in isolation. మరి ఆయన ఎడబాటు కలిగినప్పుడు లోకం నుండి వేరే ఉన్నప్పటికీ కూడా బాధ్యత కలిగిన వాడైంటున్నాడు.
Even so, for us, as we are in this isolation, there is a responsibility for us that we are to do during this time. మరి ఇటువంటి దినములలో మనము కూడా మరి ఇండ్లలో ఉన్నటి వారమై లోకమునకు మనకి సంబంధం లేని దినములలో కూడా ఎటువంటి పనులు లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం బాధ్యత కలిగిన వారమై ఉంటున్నాం. He was not only he was responsible, but he also made some resolutions. He made some decisions that once he comes out of the ark, he knew what he was going to do after he comes out of the ark. I think brother disconnected due to some reason. No. Brother, you can carry on, brother. You can carry on. You will join me. Okay. Maybe the battery or some reason. He made some decision that once he comes out of the ark, he want to do something. Now I'm going to tell you two things. If you can read chapter 8 verse 20, Genesis chapter 8 verse 20. And if children are there, after this I want to ask two questions to the children regarding Noah. So I would require the children to come and answer these two questions. So Genesis chapter 8 verse 20. And Noah builded an altar unto the Lord of every clean beast and of every clean fowl, and offered burnt offerings on the altar. Yes, Noah made a decision while he was in the ark that as soon as he goes out of the ark, he will offer a burnt offering to the Lord of the clean birds and clean animals as a sacrifice. And that, because of that sacrifice, if you read the next verse, read verse 21. And the Lord smelled a sweet savor, and the Lord said in his heart, I will not again curse the ground any more for man's sake, for the imagination of man's heart is evil from his youth, and neither will I again smite any more everything living as I have done. Yes, because of this sacrifice that Noah made, God made a decision. Every time you make a decision to do something for the Lord also makes a decision for us. And because of what Noah did when he came out of the ark, the whole world was blessed. And God said, I will never again curse, I will never again destroy every living thing as I have done. See what a great testimony of Noah's commitment to the Lord. Even so, as we wait in isolation, even we have a responsibility, we have a resolution that we can make. Romans 12:1 says that I offer myself, I present myself as a living sacrifice, my body as a living sacrifice, holy and acceptable to God, which is my reasonable service. So even in times of isolation, the Lord is giving enough time for us to make ourselves clean, make ourselves holy, to make ourselves presentable to God, that He can accept us as a wonderful offering, as an offering that will bring joy to His heart, as an offering that will change His mind, so that our prayer may be, Lord, never again may this pandemic come to this world. Never again, Lord, let so many people die. People are dying without knowing you, Lord. Lord, my life I offer as a sacrifice, that through this offering, Lord, that you will change your mind, change your decision, have mercy on this world, and have mercy on the people who are dying. That can be a decision that we can make as we are in isolation. Now over to children. How many days and nights did it rain on the earth at the time of Noah? You can unmute and answer. 40 days.
40 Pardon? days. 40 Is it 40 days? 150 days. 150 days? No. 40 days and 40 nights. 150 days. Yes, that is correct. Whoever said that, 40 days, it was not only day, it was 40 days and 40 nights. That is, now second question. How many days was Noah in the ark? How many days was Noah and his, was in the ark? You should listen. 150. First listen to the question. How many days from the time he went inside the ark to the time he came out of the ark? What was the time period? 375 days. Pardon? 375 days. 375 days. 375 days. Where is that reference? How can you tell that? I want the reference. I want the two 150 references. days. 150. No. 375 is the right answer. That's the right answer. But I want to know the reference. Can you give me the reference of those two of the days? It was 375 days. It says 1 year and 10 days. So if you want to see that reference, pardon? Genesis 9:28. Genesis 9:28. What does it say? Genesis 9:28. No. Okay, I'll give you two references. You can calculate. You can do the calculation. Go to Genesis chapter 7, verse 11. Take the date. Okay. And now go to Genesis chapter 8, verse 14. Now, if you calculate those two dates, you will get how many days Noah was in the ark. Okay? Exodus chapter 2, verse 24. Exodus 2, verse 24. నిర్గమకాండము సారీ ఫర్ దట్ ఎక్సోడస్ 2:24. 2:24 నిర్గమకాండం 2:24. Yes, brother. God heard their groaning, and God remembered his covenant with Abraham, Isaac, and with Jacob. God is a God who remembers the covenant. Brother has come. Brother Sunny has come. Yes. Yeah, brother. We missed you for some time. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. He's a God who not only hears, he's a God who not only remembers, but if you see the next verse, he says he's a God who looks upon his children. మరి దేవుడు తన యొక్క ప్రజల మరణం ఆలకించడం మాత్రమే కాకుండా దేవుడు వారి మూలుగును వినడం మాత్రమే కాకుండా దేవుడు వారి వైపు చూచుచున్న దేవుడు అంటున్నాడు. Therefore, my beloved, the God we worship is a God who knows his children. We are precious in his sight. Read one more verse, Psalm 105. దేవుని ఆరాధించుంటున్నాం. ఆ దేవుడు దృష్టిలో మనం ప్రశస్తమైన వారం వింటున్నాం. మనల్ని ఆయన గమనించేవాడు అంటున్నాడు. Psalm 105, verse 8. కీర్తనలు 105, 8వ వచనము. He remembers his covenant forever, the word which he commanded for 1,000 generations. Our God is a God who remembers.
మరి తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు అంటున్నాడు. మన దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నాడు. Now we are also the children of Abraham because of the faith that we put on the Lord Jesus Christ. We become the children of Abraham. So the covenant he made with Abraham is applies to us also, that he is a God who remembers us. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విధానం బట్టి మనం కూడా అబ్రహాము సంతతి వారమైంటున్నాం గనుక దేవుడైన యెహోవా అబ్రహాము సంతతి పైన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నట్లు మన విషయమై కూడా ఆ యొక్క నిబంధనలను జ్ఞాపకం చేసుకునేవాడు అంటున్నాడు. Now this at this time I want to take this privilege to bring before you these 5 questions. These 5 questions that has to be answered by every one of us. These 5 questions that has changed the things around us. These 5 questions that makes or breaks people. These 5 questions that raises up people to higher heights, that creates war, that creates troubles. మరి మనం ఇప్పుడు 5 ప్రశ్నలు వేస్తున్నాం. ఆ 5 ప్రశ్నలకి మనం జవాబు ఇవ్వవలసిన వారమైతున్నాం. దేవుడు ఏ విధముగా మన జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం 5 ప్రశ్నల విషయమై ఎటువంటి స్పందన కలిగి ఉంటున్నాం, ఆలోచన కలిగి ఉంటున్నాం తెలియపరుచుతున్నాం. If you want to note down, I want you to note down these 5 questions in a piece of paper, and in this time you have to answer these 5 questions, which will be very useful for your life. ప్రియమైన ఈ 5 ప్రశ్నలు మీరు పేపర్లో నోట్ చేసుకోండి. ఆ 5 ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వండి. 5 ప్రశ్నలకు ఆ జవాబులు మన వ్యక్తిగత జీవితానికి ఎంతో అవసరమైనదై సహాయపడదై ఉంటున్నది. The first question, who am I? మరి మొదటి ప్రశ్న, నేను ఎవరిని? Where am I from? Second question. రెండవ ప్రశ్న, ఎక్కడి నుండి వచ్చి ఉంటున్నాను? Third question. Not able to hear. Why? I don't know. Why am I Not here? able to, Yeah. Brother, can you hear me? not able, Yes. You no, can now speak, I brother. can't hear you. What is your third question? మూడవ ప్రశ్న ఏంటి? I can't hear, Brother Isaac. Unmute Isaac, Brother Isaac. Isaac, mute, unmute. He has to unmute. Unmute, please. The problem there. Problem there. Brother Isaac, unmute, please. I think brother device has some issue. Brother Isaac has issue. Yes, brother. Okay. Anna, Yes. please conclude and we'll go for the worship. Yeah, Brother Isaac, come. Yes, brother. Please continue, brother. Okay, can you hear me, brother? Yes. Yes. Okay, good. Okay, good. Brother, can you hear me now? Yes. Yeah, clear, brother. Okay. Why? Third question. I'm asking. First question, who am I? Second question, మొదటి Why ప్రశ్న am where am I from? Second question.
రెండవ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింటున్నాను? Third question, why am I here? మూడవ ప్రశ్న నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? Fourth question, what can I do? నాలుగవ ప్రశ్న నేను ఏమి చేయగలను? Fifth question, where am I going? ఐదవ ప్రశ్న నేను ఎక్కడికి వెళ్ళుచున్నాను? These 5 questions are so very important because it can mold our life, it can channelize our life, that we can walk in that path when we can understand these 5 questions. మరి 5 ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా ఈ 5 ప్రశ్నల మన జీవితంలో మరి ఎంతగానో మలచబడి మనం ఎక్కడికి వెళ్ళుచున్నాము, ఏ గురి వద్ద నడిపింపబడుచున్నాము తెలుసుకున్నాం. It is a question for the poor and it's a question for the rich. మరి ఐశ్వర్యవంతులకును ధనవంతులకును పేదరికలు ఉన్న వారి అందరికీ కూడా ఈ ప్రశ్నలు మరి సాదృశ్యం ఉంటున్నాయి. Because one of the tragedies in life is not death, it is living a life without purpose. మరి జీవితంలో మరి ఎదుర్కొనేది మరణం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క జీవితం యొక్క ఉద్దేశము ఏమని తెలుసుకున్నాం. Yes, when we don't know the purpose of our existence, it is a great tragedy. మరి మన జీవితంలో మనం బ్రతుకుతున్నట్టు ఉద్దేశం తెలుసుకోకపోతే అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి ఇది. Because man thinks that he is born to struggle, to live and to die. మరి మానవుడు సహజముగా జన్మించినప్పుడు బ్రతుకుట, తర్వాత ప్రయాసపడి జీవం సంపాదించుకుంట, మరణించడం మాత్రమే అనుకుంటాడు. Yes, but God has an eternal purpose for every human being. The one whom he has created, everybody has a purpose for their existence. And if we fulfill that purpose, we have fulfilled our assignment. ప్రభు తన కృపను బట్టి ప్రతి ఒక్కరి విషయమై నిత్యమైన ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకే ప్రభు మనల్ని జన్మింపజేశాడు. Elizabeth Elliot, a wife of Jim Elliot, who died when he went to reach out to the outcasts in the jungles, she gave a statement like this: this body is given. ఎలిజబెత్ మరణించే ముందు ఒక మాట ఈ విధంగా చెప్పింది. Yes, this is a wife of Jim Elliot, who went to give the gospel to the outcasts, the tribe of outcasts. So after he died, this woman, his wife, gave this statement: this body is given to us only once. It is for us to glorify God in this body. మరి ఆ ఎలిజబెత్ భర్త మరి అడవుల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరణించాడు. అప్పుడు ఆయన భార్య ఈ విధముగా సాక్షి చెప్పింది: ఈ యొక్క శరీరము మనకు ఇవ్వబడిన ఉద్దేశము దేవుని మహిమపరచడానికి ఇవ్వబడి ఉంటున్నది. Therefore, for this time, I would like you to turn to Psalm 103 from verse 1 to 5 as we can enter into a time of worship this morning. ఆరాధనలో ప్రవేశించే ముందు ఈ సమయంలో 103వ కీర్తన మొదటి 5 వచనాలను మనం ధ్యానించి చూద్దాం. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits, who forgives all your iniquities, who heals all your diseases, who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies, who satisfies your mouth with good things, so that your youth is renewed like the eagles. మొదటి 5 వచనములు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Yes, why should we bless the Lord? Because he is a great God. He is a God who is great. ఆరాధించాలి, దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అంటున్నాడు. Yes, if you can turn to Job 26 verse 7, see how great our God is. Job 26 verse 7.
యోబు గ్రంథము 26:7 చూసినట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం చూస్తున్నాం. He stretches out the north over empty space. He hangs the earth on nothing. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. Yes, Job 38 verse 8 to 11. Brother, you can read, so I will. Yes, Job chapter 38. 8 నుండి 11. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తిగుడ్డుగాను చేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నిర్మించి దానికి అడ్డగడిలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? And when you go across the sea, when you see the waves, when you see the waters, do you anytime wonder that God has said you can't go further than this? Your boundary only is so much, you can't go further. మరి ఇక్కడ మనము సముద్రంలో ప్రయాణం వచ్చినప్పుడు మన గాఢాంధకారం గుండా వెళ్ళుచున్నప్పుడు దేవుడు సరిహద్దులు నియమించున్నాడు. ఆ సరిహద్దు దాటి మనం పోలేము. Yes, that's great. That's the greatness of our God. And you see, God is great in his creation. God is great in his wonders that he does in the world, in creation, and for his children. మరి దేవుడు తన ప్రజల కొరకై చేసిన యొక్క సృష్టి ఎంతో గొప్పది. ఆయన గొప్పతనము ఆ సృష్టిలో మనకి కనబరచబడుతున్నది. But leaving all those aside, if it comes to our personal dealing, how God dealt with us, if you see Psalm 103 verse 10, I'm reading, he has not dealt with us according to our sins, nor punished us according to our iniquities. కీర్తన 103:10 మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. Yes, because of his mercy and of his love towards us. ఎందుకంటే ఆయన కృపను బట్టి ఆయన మన అందరి పట్ల చూపిన ప్రేమను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇయ్యలేదు. So what did he do? He forgave us. Not only he forgave us, but Ephesians 2:10 says he made us his workmanship. That through us. క్షమించడం మాత్రమే కాదు కానీ ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఆయన యొక్క చేతి పనిముట్టులుగా చేసి ఉంటున్నాడు. Yes, that he has made us his workmanship. So we are not a people who have no purpose, but we are a people who are his workmanship. మనము ఆయన చేతి పని అంటున్నాము. ఒక ఉద్దేశం కొరకై ఆయన మన చేతి పనులుగా చేసి ఉంటున్నాడు. But the same chapter says, what was our condition before God made us his workmanship? It says chapter 12. దేవుడు మనల్ని ఆయన చేతి పనిగా చేయక ముందు మనకు స్థితి ఎలాగున్నదని కూడా చెప్పబడి ఉంటది. Verse 12, we were strangers, we were aliens, we had no hope, we had no promise, we had no covenant, we were without God. ఆ కాలమందు 12వ వచనంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమైంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. Yes, it is always good to remember, good to go back and see what was our condition, where we are and where we are going. కనుక మనము ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడికి ఉద్దేశించి వెళుతున్నాం, ఏ గమ్యానికి చేరుతున్నాం అని గుర్తు చేసుకోవడం ఎంతో మంచిదై ఉంటున్నది. So with these thoughts, we will enter into, I think I've taken more time, but as we meditate verse 13, Ephesians 2:13, we who are far are now made near in Christ Jesus. మరి ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారము మనం దాని ఆధారం చేసుకుని ఆరాధన ప్రవేశిస్తాము. అయినను మనము దూరస్థులమైన మీరు మునుపు దూరస్థులమైనంటే మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. You are so very near to the Lord. And 5 things I will వారికి సమీపస్తుగా ఉంటున్నాం. And not only bringing us closer to him,
He has made us partakers of his divine nature. 2 Peter 1:4. మరి We are made. 2 పేతురు 1:4 మనం సమీపస్థలముగా చేయడం మాత్రమే కాదు కానీ క్రీస్తు యేసునందు పాలిభాగస్తులుగా చేసింటున్నాడు. Then we are partakers of the inheritance of the saints. Colossians 1:12. మరి దేవుని యొక్క స్వరూపంలో పాలిభాగస్తులు మాత్రమే కాకుండా మరి కొలెషియన్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా మనము 12వ వచనంలో మనం పాలిభాగస్తులుగా చేయబడ్డాం. Then Hebrews 12:10 says we are partakers of his holiness. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెబుతున్నది ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులమైంటున్నాం. 1 Peter 5:1 says we are partakers of the glory that will be revealed in Christ Jesus. 5:1 ఆయన మనకు వెల్లడిపరిచినటువంటి మహిమలో పాలిభాగస్తులమైంటున్నాం. Then Hebrews 3:14 says we are partakers of Christ. It is a wonderful privilege that I could boldly say I belong to Christ and Christ is mine. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను క్రీస్తు చెందినవాడిని, క్రీస్తు నాకు చెందినవాడనేసి అటువంటి సంబంధం కలిగిన వారమై మనం పాలిభాగస్తులమైంటున్నాం. See, these are a great privilege that we are not as somebody, we are not a nobody, but we are precious to God and to the Lord Jesus Christ. కనుక ప్రియమైన వారలారా మనం ఏమీ లేని వారము, వట్టి వారమని కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనం ఎంతో ప్రశస్తమైన వారమని గమనించాల్సినమైంటున్నాం. So with these thoughts, let us enter into the worship and praise God and worship him for because of what he did on the cross to redeem us and to make us his prized purchased possession. ఇటువంటి తలంపులతో ప్రభు మన కొరకై తన ప్రశస్త రక్తముతో మన ఏదో కొనింటున్నాడు, ఆయనను మన ఎంత ప్రశస్తమైన వారుగా చేసింటున్నాడు అనే తలంపు కలిగి ప్రభువును ఆరాధిస్తాం. దయచేసి వినేటట్టు వాక్య వెలుగులో ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా మనం ఆరాధించుకుంటాం. దయచేసి త్వరగా మన సమయం చేయకుండా క్లుప్తంగా ఆరాధించుకుంటాం. My gracious God, loving Heavenly Father, Lord Jesus, we come before your presence to thank you, to praise you, to worship you, Lord. Thank you, Lord Jesus, for the way that was been with us. Thank you, Lord, thus far throughout the last 4 months. Thank you for your faithfulness, your goodness, your loving kindness in our lives, Lord. Thank you, Lord Jesus, for this new month that thou hast enabled me to enter. Thank you, Lord Jesus, for keeping me alive in the land of living to praise you, the living God. On this Lord's Day here, oh Lord, I thank you and praise you for the great sacrifice you made for me on the cross of Calvary. You died for me. You shed your precious blood. Oh Lord, such a wretched sinner I am. Lord, thank you, Lord Jesus, thou had mercy upon me. I was far from you. You drew me near unto you, Lord Jesus. I thank you and praise you, Lord, for thou hast made me a partaker in your suffering, in thy divine nature, Lord, and you made me a partaker in you, Lord, in Christ Jesus, Lord Jesus. I thank you and praise you for such great identity that you have given me, that I am no more nobody, but I am part of you, oh Lord Jesus. I thank you and praise you, Lord, for the table kept before me to examine myself and take part in it worthily, Lord. Thank you, Lord. This is wonderful privilege given to us online, oh Lord, though distant, but Lord Jesus, together, oh Lord, as we are one family, oh Lord, to worship you, to praise you, to worship, oh Lord, to glorify your name, Lord. Thank you, Jesus, for that great work of salvation you have done unto me, Lord. What can I give thee, Lord? In the midst of thy congregation, Lord, I lift up the cup of salvation, giving you all honor and glory. I offer my praise and worship in the highly exalted name of my Lord, my Savior, Lord Jesus Christ. Amen. Amen.